మాలు మొదలైంది, ఆడ మాలు అయిపోయింది. సో ఈ రోజుకైతే కనుక మా గోడ అయితే కనుక ఇప్పటిదాకా వచ్చిందండి. డే 1 ఇంతవరకైతే గోడ కట్టాము. నువ్వెందుకు సిమెంట్ దుమ్ము కొట్టుకొని ఉన్నావు? అయితే అది పనులు చేస్తేనే నీళ్ళకి వ్యవస్థ ఉంటుంది. పొద్దునే చాలా పెద్ద గొడవ అయింది లడ్డుకి, ఆ ఇటుకలకి మేము ఇద్దరం అరిచాము. ఏంటంటే మేము మా ఊరు నుంచి ఆ డ్రమ్ము కాడ దించాలన్నా, మేము లోడు పొలంలోకి చెప్పాము, అతను ఊర్లోకి అని చెప్తున్నాడు. అంటే ఊర్లోకి కాదు, మేము పొలంలోకి వర్షం పడితే రాదని చెప్పాము, కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారు అన్నారని లడ్డు చాలా పెద్ద గొడవ పడింది వాళ్ళతో. అయితే లడ్డు బాగానే అరుతుంది, బట్ ఇంత గట్టిగా అరవడం గొడవలు ఫస్ట్ పని రోజు ఇట్లా జరిగింది లడ్డు. వస్తున్నా, టక్క 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 దించుతారేమో. మై ఛానల్ ఈరోజు అయితే నా కళలో అయితే కనుక నేను ఇంకో సగం కడుతున్నాడు. ఇంకో సగం కాదు లేవో, ఇంకా పూర్తి చేస్తాను కానీ. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నేను కింద హౌస్ అయితే స్టార్ట్ చేసామండి. పంది నువ్వు పంది, అదిగో ఇప్పుడే మాలు మొదలైంది, ఆడ మాలు అయిపోయింది, కొత్త లోడ్ వస్తుంది. సో ఎన్నో రకాల గొడవలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే మొన్న ఇటుకల కోసము, ఇంకా ఇల్లు అయితే ఈరోజు మొదలైందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడాలి ఈరోజు మా వాళ్ళు ఎంతవరకు ఈ ఇంటిని అయితే గోడ పైకి లేపుతారనేది. ఈ కింద ఇంకా క్లీన్ చేయలేదు, ఇది ఎంత పెద్ద అంత అవసరం లేదులే, తీరా ఇంటికి పోయేటప్పుడు ఒక అరగంట చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీని అట్లా పెట్టినారు. లడ్డు చెప్పురాజు, ఇప్పుడు ఇది ఇలాగా ఉండొచ్చు సాధారణంగా, పైన కొంచెం అది వేయాలి, ఏంటంటే పందిరి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. అమృత పాని, మా పొలం మొత్తం మీద ఒకే ఒక చెట్టు ఉంది, అది కూడా చూడండి గెల వచ్చింది. అమృతపాణి వచ్చింది. ఏందది కిలోమీటర్కి ఒకటి కాసింది, ఒక మందులు వేయలేదనేమో. ఈ మొత్తం ఇదంతా అమృతపాణి చెట్టు, ఇది ఒకటే పొలంలో ఉంది, మిగతా అన్ని నాటు అరటి చెట్లు. మొత్తం క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ సంసారం మొదలెడతాను. ముగ్గురు చెప్పురాజు. పావా నాకు రాజు, ఇందాక కూడా భయపెట్టావు నన్ను. అంటే నీకు తెలుదా ఏంది? అంటే ఆశీర్వదించినట్టు నీ మీద వేసి పాము తీసుకొచ్చా నేను. నా మీద వేసావా? అంటే ఇప్పుడు నేను దాని కింద నుంచే కదా దూరం. మరి అది నీ మీద వేసింది నెత్తిన, అట్లా పుణ్యం వచ్చాదండి అట్లా. వాళ్ళు ఎవరు మంచిదన్నారు అక్కడైతే. లేని పని శాపాలు తగులుతాయి రాజు నాకు అసలే. లోడ్ అయితే దించేస్తున్నాడండి. ఎట్లా రావాలబ్బా? దారి దాటుకొని రాజు ఏం కొండ ముచ్చులాగా డింగ్ వెళ్ళిపోయాడు. నాకు వెళ్ళడం లేదు. ఎట్లా దూరం నుంచి వీడియో తీస్తేనే తిడతాడు మళ్ళీ. వీటిలో కాలేస్తే చూడండి ఎట్లా దిగుతుందో. అబ్బా అబ్బా, ఈ కర్రల్లో పట్టానంటే అమ్మో చెప్పిరుకపోయింది. ఈ రాజు నిమిషానికి ఒక పని ఒకేసారి కింద కూడా వేపిస్తే అయిపోయేది కదా రాజు. అవును లడ్డు, మళ్ళీ తిప్పలు లేకుండా. అంటే ఉంది కానీ కాడ బంగారం నేనే ఎందుకు తాకట్టు పెట్టడం లేని సైలెంట్ కూడా. ఇప్పుడు అట్లాంటి ఏం లేవు. మా గోడ కూడా రెడీ మామగా. లడ్డు 2 ఉంగరాలు తాకట్టు పెడదాం. సరిపోయింది. పెళ్ళి అయితే ఈ పొలం రాసి అంతేనన్నా. పొలాలు గిలాలన్నీ నీ పేరు మీద పెట్టుకొని నా బంగారం తాకట్టు పెట్టి నువ్వు ఇల్లులు కట్టావు అనుకో, అది నీదే అవుతుంది. నీ మామిడి పండు ఎవడికి కావాలి? తింటాంటాం అంతే. ఇంకేం నుంచి మోసుకుంటారా మాలు? అంటే గడ్డిలో పోకుండా మట్టి కలుపుతారులే. ఏందన్నా మా సబ్స్క్రైబర్ ఎవరైనా దూరంగా కాంట్రాక్ట్ ఇస్తే పోతావా పని చేయడానికి? తీరకలేదు. మాకు కావాలని కొట్లాట్లు ఏమన్నా లాస్ట్ టైం మనం పని స్టార్ట్ చేసినప్పుడు. నా మీద పోతాడేమో, అందరూ అటే ఉన్నారు. 6 మధ్యలో ఇరుక్కపోతానేమో. ఇది రాజుకి కూడా ఒక మూట వేయరాదు, ఎడబోతుంది. వాళ్ళ పరువు పోతుంది నాకు ఎత్తలే. ఊరిని సో ఈ రోజుకైతే కనుక మా గోడ అయితే కనుక ఇప్పటిదాకా వచ్చిందండి. డే 1 ఇంతవరకు అయితే గోడ కట్టాము. నువ్వెందుకు సిమెంట్ దుమ్ము కొట్టుకొని ఉన్నావు? అయితే అది పనులు చేస్తేనే నీళ్ళకి వ్యవస్థ ఉంటుంది. సో ఇప్పుడైతే మేమైతే ఉదయం నుంచి ఈ 15 సిమెంట్లు బస్తాలు కొన్నాము. ఎన్ని రాజు? 17. నేను 2 తెచ్చా. 17 బస్తాలకు వచ్చేసి సుమారుగా 4,900 ఎంత అయింది.
5,000 అనుకోవచ్చు. అంటే ఇది 180 రూపాయలు ఎంత చెప్పినారు? 180 రూపాయలకి సిమెంట్ మూట వచ్చిద్దా? 280 రూపాయలు. నేను తెచ్చింది 330 రూపాయలు దాల్మియా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక 5,000 పెట్టి చిప్స్ తీసుకున్నాము. సో అది ఖర్చు వచ్చింది. రాళ్ళు 14,000. ఈ ఇటుకలు వచ్చేసి సుమారుగా అయితే కనుక 28,000 రూపాయలు. 14,000 ఒక 5,000 ఒక 15,000 దాకా అయింది. ఇది 15,000, ఇది ఒక 5,000, ఈ సిమెంట్ మూటలో ఒక 5,000, సుమారుగా ఎంత అయింది? 25,000. 25,000 రూపాయలు మొదటి రోజు. వీళ్ళకి ఒక 2,400 కూలీలు. వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, వీళ్ళని చూసి మన టర్కీగాళ్ళు అరుస్తున్నారు బావు 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 అని. ఫస్ట్ నాకు కప్ప అని చెప్పినాడు వచ్చండి. ఆ అబ్బాయి చెప్పాడు. ఓకే, నువ్వు నమ్మడం ఎంత కామెడీగా ఉంది. లేదు, నేను నమ్మేసిన. నాకు కూడా కప్ప అనే చెప్పాడు. నేను కప్ప కాదు అది అన్న. కప్ప అంత సౌండ్ తలకాయలు చూడు ఎట్ట పెట్టాయి. అదిగోండి దూరంగా, అద్దుకోండి వచ్చేసారా బుల్లోడా అంటున్నాయి అయ్యి. సరే ఇంకా బాగా చెప్తా. మన్నకేంది, మా అన్నకు కోపం వస్తుంది బాగా ఈ మధ్య. ఇది ఈ అబ్బాయి ఇరిటేట్ చేస్తున్నాడు. వాడు ప్రసాద్ గారు ఇరిటేట్ అయినాడు పొద్దుటి నుంచి. స్టోరీ చెప్తే ఏ వద్దు భయ్యా నాకు తాగానే పుడుతుంది అన్నాడు. సరే ఫిష్ వీడేద్దు. సుఖపడింది జాడలే పదా. ఇంకా సుఖపురుషుడా అంటే వేరే మీనింగ్ వచ్చిద్దేమో రాజు. సారీ, అది తీసుకొని బతపోదాం ఇంకా. అసలు ఏంటి రాజు, ఎంత చల్లగా భలే ఉంది. అందరు రీల్ తీస్తున్నారు. మున్నార్లో మధ్యాహ్నం 2ంటికి వెదర్ చూడండి అండి. మనం కూడా పెట్టాలి రాజు. హరినగర్ అవును. అరటి చెట్టు చాలా ఎత్తు పెరిగిపోతుంది. ఏంటి రాజు, ఒక అరటి చెట్టుని తెల్లింది. అమ్మో దేవుడా. నీకు విషయం చెప్పనా, నేను రోజు పొలంలోకి వస్తా కానీ తలంతా కింద పెట్టుకొనే నడుస్తాను. ఇట్లా నీతో వచ్చినప్పుడే ఒకసారి పైకి ఎత్తి చూస్తే అమ్మో ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది. నేను ఒక్కదాన్ని వస్తానండి ఫీడ్ వేయడానికి. కాకపోతే నాకు కళ్ళు కనపడవు కాబట్టి కింద చూసి నడుస్తుంట జాగ్రత్తగా. అంతేగాని పైన ఎంత హైట్ ఉందనేది చూడను. ఈ పప్పాయి చెట్టు చూడండి ఎట్ట పోయిందో. సుయీ 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 చూడండి. దీనికి ఇంకా వార్పాక్ అంటారు కదా, అది వచ్చిన తర్వాత అద్దిరిపోతుంది. ఇది కింద గోడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇల్లు. వెదర్ మాత్రం సూపర్ ఉందండి. సో ఇక్కడంతా అరటి తోట, అక్కడి వరకు పెద్ద అరటి తోట, చుట్టూ మామిడి చెట్లు ఇవన్నీ వస్తాయి. ఇంటి ముందర స్విమ్మింగ్ పూలు. అద్దిరిపోవాలి ఈసారి. చూసావా రాజు, చూడలే. అందుకే నేను చెప్తాను నా నోరు మంచి నోరు అనేది ఎవరైనా. అవును లడ్డు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు రాజు? ఇది దారి. అవునా, నేను అటుపక్క నుంచి వస్తున్నా. ఆహా, దేవుడు కరుణించాడు కానీ పూజారి వరం ఇయ్యలేదు అన్నట్టు. ఆహా, దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి కరుణించలేదు అన్నట్టు. అట్లాగే ఏమైందంటే నేను మొన్న చెప్పాను కదండి. సో దారి బాగాలేదు, ఏదో ఒక దేవుడు కరుణించి బ్రిడ్జి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఆ దేవుడు అయితే కరుణించాడు. బ్రిడ్జి పనులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. చూడండి కంకర అయిపోసారు, పెద్ద గుంటతో వేసి బ్రిడ్జి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా మన బండి వాటర్లో తడవదు. సూపర్గా రాజమార్గం రెడీ అవుతుంది మనకి ఫ్యూచర్లో. ఈ గుంట దగ్గర ఒక పాము, అక్కడ ఉన్న గుంట దగ్గర ఒక పాము ఎదురొచ్చేయాలి. బాధపడ్డాను నేనైతే తెలుసా. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి బాధలు ఉండవు. అది రేపు కంకర మాల్ కలపడానికి కూడా మిషన్ ఎత్తుకొచ్చాడు పెట్టారు. అది ఒక మాల్ మిషన్. అవును లడ్డు. చక్క చక్క అయిపోతుంది. అది వర్షాలు ఎక్కువైపోయి కొద్దీ అక్కడ వాటర్ వచ్చేస్తుంది మనకి. మనమే మాల్ మిషన్ తెచ్చుకోలే. మనకి ఎందుకు మాల్ మిషన్? మన ఇంటికి స్లాబ్ వేసిన. కానీ ఇది మిర్చి కదా, మనం స్లాబ్ వేయలేదు, మనం రేపు వేసాం. కింద వేసాం కదా లడ్డు. కింద అది కాదు, బేస్మెంట్ భలే ఉంది కదా. కింద చెక్కలు వేసాం కదా లడ్డు. వెదర్ సూపర్ ఉంది కదా. అవును రాజు. ఆకాశంలో చందమామ చిన్నారి పాపై వచ్చేనమ్మ. పాప అంటే గుర్తొచ్చింది రాజు. బుడదాని బర్త్డే కల్ వచ్చిందంట వాళ్ళ ఊరి నుంచి. తెలియదు లడ్డు. లాస్ట్ ఇయర్ కూడా హ్యాండ్ ఇచ్చింది అది. నిజం ఉంటుంది. చూద్దాం. నోట్లోంచి మాట రావట్లేదు పొద్దున్న నుంచి. ఇక్కడ ఉన్నా కదా. ఓహో, పానం వెళ్ళిపోయిందని. నా పానం వెళ్ళిపోతా ఉంది.
అబ్బా సీను చాలా కష్టంగా ఉంది సీను. అబ్బా 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 చూడండి అసలు ఇదిగోండి మంచి నల్లమల్ల ఫారెస్ట్. ఇప్పుడు ఏం చూసారా మీరు? ఈ పొలాల వెనకాల ఉండేది నల్లమల్ల ఫారెస్ట్. రాజు అక్కడ ఏదో ఆకాశం నుంచి దుక్కుతుంది రాజు, దాన్నే అంటారమ్మ వాన అని. సో అటు పక్క నుంచి వాన వచ్చేలోపు రాజు ఇప్పుడు ఐ ఆమ్ ద రైడర్ రైడర్ అని చెప్పి వానని చేసి చేస్తాడనమాట. చేస్తాడు చేయరాదు. ఏదో మాట్లాడదాం అనుకో మర్చిపోయినా. ఒకప్పుడు వాన పడుతుంది, పొలానికి వెళ్తాం, సాగు కొట్టేటప్పుడు కానీ నేను ఇచ్చేదాన్ని కాదు. నాకు వర్షం అంటే ఇష్టం, కానీ వర్షంలో తడవడం ఇష్టం ఉండదు. వర్షాన్ని సర్లేదు ఏదో మర్చిపోయా. దూరాన ఉన్న నా దూలదాన ఆ పాట పడలేడు నా కోసం. అదే ఏ పాట లేదు. అబ్బా వరదనుకో జాగ్రత్త పని రాజు, ఈ తూములు వేసావు. అది లడ్డు. దూరాన ఉన్నా నా తోడు నువ్వే, నీవెక్కడున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీదే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, మనసుండలేక ఏదో పాడాను నేనే పాట. చాలా మంది, నేను మొన్న నీకు ఒక వీడియో పంపించా చూసావా? అవును. ఉన్నారులో కేరళ అని, దాని అమ్మమ్మ వాళ్ళ బాబు లాగుంటుంది. నిజంగా వర్షాకాలం వస్తే మా హోబిలం ఉన్నంత అందం ఎక్కడ దొరకదు మన జీవితంలో ఒకసారి నా వర్షం పడ్డప్పుడు అహోబిలం చూపించావా నాకు? నీ జీవితంలో నువ్వు నాకు చూపించినావా? ఏంటది? అహోబిలం వర్షం పడేటప్పుడు నువ్వు వెళ్ళి చూసొస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళావు? నువ్వు కూడా రా, నన్ను తీసుకెళ్ళొచ్చుగా. చెప్పా, నువ్వు ఆధార్ వెళ్ళి చూసి వస్తావు. నేను ఎవరో ముష్టిల్లో మట్టి వేసి చూసి వస్తా. అంతేంటవా? నేను ఎప్పుడు పోలే. అంతేలే రాజు. పాపం రాజు కోసం ఏం చేసుకోడు, అలాగే నా కోసం కూడా ఏం చేయడండి. అదే బయట వాళ్ళ కోసం ఎవరి కోసం అని ఏం చేస్తారు. నిజంగా ఈ భూమిలోన ఎప్పుడంట నీ పుట్టుక, నా బుద్ధిలోన నువ్వు చిచ్చు. అడిగితే సిగ్గేసింది సిగ్గులో. ఈ పాట ఫేవరెట్ ఎవరికైనా ఉన్నారంటే వాళ్ళు కామెంట్స్ లోనే రాళ్ళు తీసుకొని కొడతారు. లేదండి, నాకు సింగింగ్ కాంపిటీషన్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. బాగా పాడుతుంది పాట. అంటే అన్ని కాదు, అంటే తన వాయిస్ సెట్ అయ్యేది ఏంటంటే ఏ త్రీయో అభిని అది పాటలాడు బాగా పాడతాను. ఏ త్రీయో అభినేత్రి అభినవనేత్రి నట గాయత్రి మనసారా ఈ జనదాత్రి ఉందిలే ముందుగా మంచి కాలం. నువ్వు పాడుతుంటే వినే వచ్చింది నాకు సాంగ్. నేను ఎప్పుడు సాంగ్ తినగా ఎందుకు లడ్డు మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని పిచ్చి కుక్కలా కొట్టే పిచ్చి కుక్కలు కొట్టాడు. ఇంతకు నేను లేనప్పుడు నాకు చెప్పుకోకుండా ఇక్కడ ఏంటి ఏదో హోటల్లో ఫుడ్ తెచ్చుకొని తిన్నావు, ఇది చెప్పు ఫస్ట్ నాకు. అవునా? అయ్యయ్యో మొత్తం గెలికేసాయి రాజు, నేను నీట్గా పోపించాను. చూడు, మోస్ట్ సెంటిమెంట్ సీన్ ఒకటి చెప్తాను నా జీవితంలో జరిగినది. ఏంటంటే మొన్న నువ్వు లేవు కదా, నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చి నేను 3 పూరీలు తెచ్చుకున్నా షాప్ నుంచి, గుర్తుందా? 3 పూరీలు తెచ్చుకున్నానా, తెచ్చుకొని తిందాం అనుకున్నా. అప్పుడే స్టార్ పాప వరంగాడు ఇద్దరు వచ్చారు. అంటే ఎంత 7:30కి వచ్చేసారు. సో వాళ్ళు ఇంకా దోశ తిని రాలేదట అని వానికి ఒక చపాతి, పూరి 3 లడ్డు పొట్టిదాని పూరి ఏం చేసిన అంటే సగం నుంచి ఈ సగం తినలేమా, నీకు అది ఎక్కువ తినదు కదా, సగం తినలేమా అంటే వద్దు నాకు పూర్తి కావాలని తీసుకుంది. తీసుకున్న తర్వాత వరంగాడు ఏం చేసినాడు తెలుసా, సర్లేని నేను ఒక పూరి తింటా, వరంగాడిని కొట్టేసిన, పాప కొట్టేసా. వరంగాడు 2 ముక్కలు తిని నాన్నకు సరిపోదులే అది అన్నాడు. ఆయన కూడా అది ఇయలే, వాడు 2 ముక్కలు తిని మిగతాదంతా నాకు ఇచ్చిన లడ్డు తినరా అన్నా. లేదులే నాన్న నాకు ఆకలి కాలే, నువ్వు తిను అంటే ఎంత బాయిపోయినా అంటే వాడు కాదులే వరుణు నాకు సరిపోతుంది లేవరును, ఒక పూరి నాకు సరిపోతుంది అంటే వాడన్నాడు కదా, నాకు సరిపోతుంది లేవరును నేను తింటలే అంటే, లేదు నేను కాఫీ తాగినా, ఆ ఇమ్మి బిస్కెట్ కూడా నేనే తిన్నా, నాకు సరిపోయింది, నువ్వు తినలే అంట. నా కొడుకు ఎంత ప్రేమ చూపించారు ఆ రోజు. స్టార్ పాప దొంగ మోకంది, అది మంచి సెల్ఫీ ఎవరికి పెట్టదు అది